ఆ ఇద్దరు నాయకులు ఒకే నియోజకవర్గానికి చెందిన రాజకీయ ప్రత్యర్థులు. 3 సార్లు ఎన్నికల్లో ఆ ఇద్దరి మధ్య పోటీ జరిగింది. ఒక నాయకుడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు మారితే, మరో నాయకుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి మారుతూ వచ్చారు. పార్టీ మారినా పోటీ మాత్రం ఈ ఇద్దరు నాయకుల మధ్యనే అన్నట్లు నడుస్తోంది. తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈ ఇద్దరు నాయకులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. మరి ఎవరా నాయకులు? ఏది ఆ నియోజకవర్గం? తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ ఒకటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఫోన్ ట్యాప్ చేశారని ఎప్పటి నుంచో విమర్శలు వినిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయంపై విచారణకు ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారుల పాత్ర మాత్రమే వెలుగులోకి వచ్చింది. అయితే చిక్కుముడిలా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారణకు పిలిచారు. దీంతో ఈ కేసుకు సంబంధించి మొదటిసారి ఓ రాజకీయ పార్టీ నాయకుడిని విచారణకు పిలవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదై 9 నెలలు దాటుతున్న ప్రధాన నిందితుల అరెస్టుకు ఆటంకాలు ఎదురవుతుండగా మరోవైపు నుంచి దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా నగరేకల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సోమవారం విచారణకు హాజరు కావాలని ఇటీవల నోటీసులు పంపారు పోలీసులు. అయితే అనారోగ్య కారణాల వల్ల పోలీసులు చెప్పిన సమయానికి వెళ్లని మాజీ ఎమ్మెల్యే 14న హాజరవుతా అని జవాబిచ్చారు. జూబ్లీహిల్స్ లోని ఏసీపీ కార్యాలయానికి వచ్చిన లింగయ్యను పలు కోణాల్లో విచారించిన పోలీసులు ఇదే కేసులో అరెస్టే జైల్లో ఉన్న పోలీస్ అధికారి తిరుపతన్నతో గతంలో ఫోన్లో మాట్లాడిన కాల్ డేటా ఆధారంగా ప్రశ్నించి వివరాలు రాబట్టినట్లు సమాచారం. నగరేకల ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులు మదన్ రెడ్డి, రాజ్ కుమార్ల ఫోన్ నెంబర్లు లింగయ్య సేకరించి తిరుపతన్నకు పంపించిన విషయమై ఆరా తీశారని సమాచారం. శాసనసభ ఎన్నికలకు ముందు వారిద్దరి ఫోన్ నెంబర్లను తిరుపతన్నకు ఎందుకు పంపించాల్సి వచ్చిందని లింగయ్యను ప్రశ్నించారట పోలీసులు. ఇక విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తిరుపతన్నతో గతంలో తనకు పరిచయం ఉందని, తెలిసిన అధికారి కావడంతో తరచూ మాట్లాడేవాడినని చెప్పుకొచ్చారు. జిల్లా రాజకీయాల్లో ఉన్న మదన్ రెడ్డి, రాజ్ కుమార్ల ఫోన్ నెంబర్లు కావాలని కోరడంతో తాను తన అనుచరుల నుంచి తీసుకుని తిరుపతన్నకు అందజేసినట్లు వెల్లడించారు. ఎన్నికల ప్రచార సమయంలో తాను తిరుపతన్నతో మాట్లాడింది వాస్తవమేనన్న ఈ మాజీ ఎమ్మెల్యే ట్యాపింగ్ తో మాత్రం తనకెలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇక ఇదే విషయమై స్పందించిన నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బతుకు మీద ఆశలేదా అంటూ కేటీఆర్ తనను బెదిరించారని ఆరోపించారు నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. పార్టీ మారుద్దంటూ అప్పటి ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు సైతం టేబుల్పై తుపాకీ పెట్టి తనను బెదిరించినట్లు చెప్పారాయన. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలోనూ కేటీఆర్ పాత్ర బయటపడిందని వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు నగరేకల్ ఎమ్మెల్యే. దళితుడైన తనపై కేటీఆర్ బెదిరింపులకు పాల్పడ్డారని, ఫోన్ ట్యాపింగ్ చేయించి తనను ఓడించాలని చూశారని, ఫోన్ ట్యాపింగ్ చేయించింది కేటీఆరే అని చిరుమర్తి లింగయ్యకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు ఆయన రాజకీయ ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేశం. అధికారంలో ఉండగా కేటీఆర్ చేసిన దుర్మార్గాలు అన్నీ త్వరలోనే బయటపెడతామని ప్రకటించారు ఎమ్మెల్యే వేముల వీరేశం. ఒకే నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్న తాజా ఎమ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు ఈ కేసుకు సంబంధించి ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోకపోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు పోలీసుల ముందు విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యేకు ట్యాపింగ్ తో సంబంధం లేదంటూ తాజా ఎమ్మెల్యే వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడడం హాట్ టాపిక్ అయింది. ఇక ఈ కేసుతో ఎస్ఐపీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నేతృత్వంలో వ్యవహారం నడిచిందని తేల్చిన అధికారులు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని భావించిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీ తిరుపతన్నలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారందరి వాంగ్మూలాలు నమోదు చేయడంతో పాటు ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేశారనే వివరాలన్నీ సేకరించారు. వీటి ఆధారంగా అభియోగ పత్రాలు కూడా దాఖలు చేశారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావుతో పాటు మరో నిందితుడు శ్రవణ్ రావులు మాత్రం ఇప్పటికీ పట్టుబడలేదు. కేసు నమోదుకు ముందే వీరిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారానికి సూత్రధారిగా భావిస్తున్న ప్రభాకర్ రావును విచారించకపోతే ఈ కేసు కొలిక్కి రావడం కష్టం.
విచారణకు హాజరు కావాలని పోలీసులు మొదట వాట్సాప్ ద్వారా ఆయనకు నోటీసులు పంపగా వస్తానని జవాబిచ్చారు. కానీ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఇంటర్పోల్ ద్వారా తొలుత బ్లూ కార్నర్ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులు జారీకి యత్నించారు. ఈలోపే పాస్పోర్ట్ కూడా రద్దు చేయించారు. ఈ చర్యతో ఆయన్ను అమెరికా ప్రభుత్వం భారత్ కు డిపోర్టేషన్ చేస్తుందని భావిస్తే అక్కడ అంతకుముందే ప్రభాకర్ రావు గ్రీన్ కార్డు పొందారని సమాచారం అందడంతో అధికారులు అవాక్కయ్యారు. దీంతో రాజకీయ నాయకుల పాత్రపై విచారణ చేపట్టారు పోలీసులు. అందులో భాగంగానే ఉమ్మడి నల్గొండ జిల్లా నకరేకల్ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారణకు పిలిచారు పోలీసులు. ఈ కేసు దర్యాప్తులో ఇప్పటివరకు అధికారులనే ప్రశ్నించగా కొత్తగా నాయకుల పాత్రపైన దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. అయితే నాయకుల పాత్రలో భాగంగా నగరేకల్ మాజీ ఎమ్మెల్యేకు మొదటిసారిగా నోటీసు ఇవ్వడం, ఆయన విచారణకు హాజరై కొంతమంది నాయకుల నెంబర్లు ఇచ్చిన మాట వాస్తవమే కానీ ట్యాంపింగ్ తో తనకు సంబంధం లేదు అనడం, సిట్టింగ్ ఎమ్మెల్యే వీరేశం తెరపైకి వచ్చి ఆ కేసుకు బలం చేకూర్చేలా తనను చంపుతామని తుపాకీతో బెదిరించినట్లు సంచలన ఆరోపణలు చేయడంతో ఇప్పుడు ఈ నియోజకవర్గం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నగరేకల్ మాజీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా విచారణకు వెళ్లి రావడం, సిట్టింగ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్రమైన ఆరోపణలు చేయడంతో ఆ నియోజకవర్గం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి వచ్చినట్లయింది. తెలంగాణ రాజకీయాలు కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి నగరేకల్ నియోజకవర్గం కేంద్రంగా మారడం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా రాజకీయ వేడిని పెంచింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇకపై నగరేకల్ కేంద్రంగా రాజకీయాలు సాగనున్నాయని రాజకీయ పండితులు అంటున్న మాట.